భూమిని శంకుస్థాపన చేస్తున్నాం. రెవెన్యూ రాబడిలో దేశంలోనే నెంబర్ 1 గా ఉన్న రంగారెడ్డి జిల్లాలను హైదరాబాద్ లో కలపాలి అన్న ప్రభుత్వ నిర్ణయం మీద బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని కోల్పోతుంది అన్నారు. హైదరాబాద్ వద్దు సైబరాబాద్ కావాలి అంటూ కార్తీక్ రెడ్డి గట్టిగా నిరసన తెలిపారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హైదరాబాద్ లో కలపాలి అన్న ప్రతిపాదనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని, ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి తీసుకున్న ఏకపక్ష నిర్ణయమని కార్తీక్ రెడ్డి విమర్శించారు. ఈ మొత్తం 300 కార్పొరేటర్లు అయితే హైదరాబాద్ లో చేసినారో దాన్ని హైదరాబాద్ కార్పొరేషన్ గా ఒక కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్ గా ఒక కార్పొరేషన్, మేడ్చల్ మల్కాజ్గిరి కార్పొరేషన్ గా ఇంకో కార్పొరేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు అటు దిక్కు అడుగులు వేస్తున్నట్టు మనకు వస్తున్న సమాచారం. ఐఎన్ఆర్ సర్కిల్ ని, శంషాబాద్ సర్కిల్ ని కలపడం మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ యొక్క రెండు జోన్లను కూడా సైబరాబాద్ ప్రాంతంలో కలపాలని ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క ఉద్యమానికే కానీ నేను చెప్తున్న కోరికే కానీ ప్రభుత్వం వరకు తీసుకుపోవాలని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటున్నాము. మేము వెనకపోవడానికి తయారుగా లేము. మా యొక్క కార్పొరేషన్ని సైబరాబాద్ కార్పొరేషన్లే కలపాలా. ఇప్పుడు నిన్న మనం సమాచారం కూడా చూస్తూ ఏదైతే పోలీస్ స్టేషన్లో మనకు ముందు మనకు సర్కిల్స్ ఉండే ఏసీపీ ఆఫీసులు ఉండేనో అవి ముందు మనకు సైబరాబాద్కు ఉండే. ఇదన్నింటినీ కూడా తీసుకుపోయి హైదరాబాద్ దాంట్లో కలిపేసినారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో